మీ దగ్గర ఇంతకుముందు BS3 మిషన్ ఉండే, అలాగే ఇది BS5 మిషన్ కదా? BS5. ఆ మిషన్ తో పోలిస్తే ఈ మిషన్ లో మీరు ఏమేమి మార్పులు చేశారు? నేను 2020 అమ్మేసినప్పుడు 2020లో కొన్నప్పుడు 28 లక్షలు మండి, 2750 కొన్నా. నేను తర్వాత మళ్ళీ మొన్న 2024లో 25లో అమ్మేసినప్పుడు 24 లక్షలకి అమ్మేశాను. 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలన్నర. అలాగే చాలా మంది ఏంటంటే మార్కెట్లో దాదాపు 80 to 90% JCBకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు JCB మిషన్ కొనడానికి ఆలోచిస్తూ ఉంటారు? మార్కెట్ కింగ్ కాబట్టి. ఓకే, ఎందుకు ఏమేమి కేటగిరీ బేస్ చేసుకొని కింగ్? అయితే నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ పోలవరం దగ్గర గజ్జరం విలేజ్కి అయితే రావడం జరిగింది. JCB 3DX ప్లస్ BS5 మిషన్ తీసుకొని నడుపుతున్న అన్న అయితే మన దగ్గర ఉన్నాడు. అన్న దగ్గర ఇంతకుముందు BS3 ఉంది, రీసెంట్గా ఈ మిషన్ తీసుకున్నాడు. ఈ మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, చాలామంది అన్న వాళ్ళు JCB మిషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం. అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. మీ పేరు? నా పేరు మణిబాబు. ఓకే అన్న, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు కదా, ఏం వర్క్ చేస్తున్నారు అన్న? లోడింగ్ చేస్తున్నాం, హైవే టిప్పర్ లోడింగ్ చేస్తాం. అవునా? ఒక రోజుకు ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తూ ఉంటారు? ఒక రోజు 18 to 20 అవర్స్. 18 to 20 అవర్స్ కంటిన్యూస్ వర్క్. అవునా? హీట్ లాంటిది రాదన్న మిషన్ నుండి? రాదు, కంప్లీట్ లేదు. ఇప్పుడున్న మిషన్ అయితే కంప్లీట్ లేదు. ఇదివరకు మిషన్కి వచ్చేది, ఇప్పుడు లేదు. ఓకే, ఈ BS5 మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న మీరు? ఒక దశమికి. ఓకే, ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచింది? 14 గంటలు నడిచింది. ఓకే, మీరు BS4 ఇంజన్ చూసుంటారు, 3 ఇంజన్ చూసుంటారు, 5 ఇంజన్ చూసుంటారు. వాటితో పోలిస్తే ఈ మిషన్లో ఏమన్నా కొత్తగా మార్పులు ఏమన్నా గమనించారా? ఏంటన్నా అవి? ఇదివరకు హైడ్రాలిక్ పంపు స్పీడ్ స్లోగా ఉండేది, ఇంజిన్ కి గేర్ బాక్స్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ ఇంజిన్ కనెక్షన్ చేశాడు. దీనివల్ల లాభం ఏంటి? పంపు పెర్ఫార్మెన్స్ పెరిగింది, స్పీడ్గా ఫ్లో పెరిగింది. ఓకే, స్పీడ్ వరకు ఇంజిన్ కనెక్షన్ గేర్ బాక్స్ కనెక్షన్ స్లో ఉండేది, కొద్దిగా వాల్ బ్లాంక్లో స్లోగా ఉండేది. ఇంజిన్ ఎప్పుడు కనెక్షన్ ఇంజిన్ గేర్ బాక్స్ భారం పడతాం మానేసింది. ఓకే, అప్పుడు నుంచి పెర్ఫార్మెన్స్ స్పీడ్గా ఉంది. లోడింగ్ ఇప్పుడు ఎంత స్పీడ్గా వస్తుంది చూడండి. అవును, అది. ఓకే, రోజుకి ఎన్ని ట్రిప్పుల వరకు లోడ్ చేస్తూ ఉంటారు? హైవే టిప్పర్లు అయితే వచ్చి 25 నుంచి 30 ఈజీగా వేస్తాం. టిప్పర్స్ అయితే బండి అందాలి. ఓకే, అందకపోతే 40 దాకా లోపల. ఓకే, ట్రాక్టర్స్ అయితే? ట్రాక్టర్ అయితే 300. ట్రాక్టర్లు అయితే 300. ఒక ట్రిప్కి ఎంత తీసుకుంటా ఉంటారు? ట్రిప్కి వచ్చి 150 రూపీస్. ట్రాక్టర్కి 300 అన్నా కూడా 15 45 వేలు. అంటే పర్ఫెక్ట్గా ఉంటే 20 అవర్స్లో 18 అవర్స్ 18 అవర్స్లో 45,000 వరకు చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఫుల్ ట్యాంక్ చేస్తే సరిపోద్ది. ఒక ఫుల్ ట్యాంక్ అంటే ఒక గంటకు ఎన్ని లీటర్ల వరకు డీజిల్ అవుతుంది? ఈ గంటకు వచ్చి ఇది పర్ఫార్మెన్స్ బట్టి, ఇప్పుడు పవర్ మోడ్లో పెడతా ఒకలా, ఎక్కువ మోడ్లో పెడతా ఒకలా పడుతుంది. ఎక్కువ అయితే ఎంత డీజిల్? ఎక్కువ అయితే 2 లోడింగ్ 2 లీటర్లు కానీ 2 3 అంతే, 3 మించి దాటదు. ఓకే, అసలు పవర్ మోడ్ అయితే 4.5 స్పీడ్ ఎక్కువ ఉంటుంది. పవర్ మోడ్లో అయితే లోడింగ్ కూడా చాలా స్పీడ్గా వస్తుంది. ఈకో మోడ్లో వేసి గంటకి 20 టిప్పులు, ఎకనామిక్ మోడ్ పవర్ మోడ్లో 30 దాకా వేస్తుంది. ఓకే, 1.5 టైం పెరుగుతుంది. ఓకే అన్న. తర్వాత హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఇంతకుముందు 2000 ఉందని విన్నాను, ఇప్పుడు చేంజ్ చేశారు? 4000 చేశారు, ఇప్పుడు 4000 చేశారు. ఓకే, అలాగే లైవ్ లింక్లో మీరు ఏమేమి చూసుకుంటూ ఉంటారు? అన్నీ ఇప్పుడు లైవ్ లింక్ మిషన్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ చూస్తుంది, ఎంతసేపు వర్క్ చేస్తుంది చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు మిషన్ ఎక్కడుందో చూసుకుంటాను, ఎంతసేపు వర్క్ చేసింది చూస్తున్నాను, ఎంత దూరం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, అది ఎంత టైం నుంచి ఎంత టైం వర్క్ చేసింది, ఎంత టైం ఐడియల్లా ఉంది, ఎంత టైం పెర్ఫార్మెన్స్, అది ఎంత కన్జంప్షన్ అయ్యింది, అన్నీ చూసుకుంటాను. ఓకే, అలాగే చాలామంది ఏంటంటే మార్కెట్లో దాదాపు 80 to 90% JCBకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు JCB మిషన్ కొనడానికి ఆలోచిస్తూ ఉంటారు? మార్కెట్ కింగ్ కాబట్టి. ఓకే, ఎందుకు ఏమేమి కేటగిరీ బేస్ చేసుకొని కింగ్ అయ్యారు? స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా సరే JCBకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, మార్కెట్లో JCB అంటే ఒక ఇది కస్టమర్ ఎవరైనా JCB అంటారు, బ్యాక్ హోల్డ్ లోడర్ అని ఎప్పుడు అంటారు. అది యాక్చువల్ దాని బ్యాక్ హోల్డ్ లోడర్ అనాలి. అవును, అది యాక్చువల్ JCB అంటారు దాన్ని. ఓకే, అన్ని మిషన్స్ కలిపి బ్యాక్ హోల్డ్ లోడర్ అనాలి, ఏ మిషన్ అయినా కూడా JCB అంటారు. ఓకే అన్న. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు లాస్ట్ టైం మిషన్ సేల్ చేసే అన్నారు కదా, అది 4 సంవత్సరాల తర్వాత సేల్ చేస్తే ఎంత ప్రైస్ వచ్చింది, కొన్నప్పుడు ఎంత ప్రైస్ ఉంది? నేను కొన్నప్పుడు 2020లో కొన్నప్పుడు 2750 కొన్నాను. అది నేను సేల్ చేస్తే వచ్చింది, నేను అమ్మేసాగా 24 లక్షలు వచ్చింది. 24 లక్షలు అంటే 3.5 లక్షలు తగ్గిందండి. అంతే. ఎన్ని గంటలు నడవడానికి? 8,000 చిల్లర, 8,500 చిల్లర. ఓకే, 8,500 గంటలు నడవడానికి కేవలం 3.5 లక్షల డిప్రిషియేషన్ అయింది అంతే. ఓకే అన్న. ఇప్పుడు కొత్త మిషన్ అయితే పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి JCB 3DX BS5 మిషన్ తీసుకొని నడుపుతున్న అన్న ఎక్స్పీరియన్స్. అన్నైతే BS3 మిషన్ ఉంది, అలాగే BS5 మిషన్ తీసుకున్నాడు. మిషన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఈ మిషన్ గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే ఇక్కడ కనబడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.